తాజాగా సుప్రీంకోర్టు ఒక పిటిషన్ను డిస్మిస్ చేసుకుంటూ తీసుకున్న నిర్ణయం నన్నైతే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకని మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం కదా, పిఠాపురం నియోజకవర్గంలో దళితులకి మరో సామాజిక వర్గానికి రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగి దళితుల్ని గ్రామ బహిష్కరణ జరిగి ఇందులో రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా వ్యవహరించాల్సిన అధికారులు కూడా పెద్ద మనుషుల పంచాయతీలు లాంటివి చేసి అదేదో సెటిల్ అయిపోయిందని, కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా ఒక దళితుడు మృతి చెందితే ఈ మొత్తం ఎపిసోడ్ అదే ఒక గ్రామంలో విద్యుత్ పని చేసుకుంటూ ఒక దళితుడు చనిపోతే చట్ట ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారం కూడా చెల్లించకుండా ఇదంతా జరిగితే ఇంకా దళితుల్ని ఏ పనికి పిలవకూడదని, వాళ్ళకి టీ కూడదు, సరుకులు ఇవ్వకూడదు, ఏం అమ్మకూడదని చెప్పి ఏకంగా వాళ్ళని గ్రామ బహిష్కరణ కూడా చేశారు కదా. పిఠాపురం మల్లం గ్రామం. అయితే ఈ క్రమంలో తర్వాత ఏమైంది, అధికారులు అక్కడ పర్యటించి శాంతి చర్చలు జరిపారని, ఇరు వర్గాల వారిని కూర్చోబెట్టి మాట్లాడినామని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పామని, పరిస్థితి సద్దుమణిగిందని స్వయాన కలెక్టర్ సగిలి షాన్మోహన్ ప్రకటించారు. అయితే మల్లం గ్రామంలో దళితులపై కుల వివక్షత, సామాజిక బహిష్కరణ ఉంది అని సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలైంది. అంటే క్రిమినల్ రిట్ పిటిషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని, కాకినాడ కలెక్టర్ని, పిఠాపురం ఎమ్మెల్యే అయిన ఉప ముఖ్యమంత్రిని, పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ప్రతివాదులుగా చేర్చారు. అయితే ఒక దళితుడు చనిపోతే కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, నష్టపరిహారం చెల్లించలేదని, న్యాయ వ్యవస్థకు విరుద్ధంగా శాంతి చర్చల కమిటీ పేరుతో జరిగిన రాజీ ఏదైతే ఉందో ఆ రాజీ అనేది పెద్ద మనుషుల పంచాయతీ అయితే కానీ న్యాయ వ్యవస్థ ప్రకారం జరిగినది కాదని, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఈ పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దగ్గరికి విచారణకు వస్తే మీరు పోతే హైకోర్టుకు పోండి, లేకపోతే పోలీసులకు చెప్పుకోండి, లేదు అంటే చట్టంలో మీకు ఇంకేమైనా ఇతర పరిష్కార మార్గాలు ఉంటే వాటిని అన్వేషించుకోండి, మేము దీన్ని అయితే విచారించడం లేదు అని చెప్పి ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఆశ్చర్యం అనిపించింది. కులం పేరుతో బహిష్కరణ చేయడం అన్నది ఇంకా రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులైనటువంటి ఒక మనిషి గౌరవానికి సంబంధించి ఏదైతే ఉంటుందో ఒక మానవ హక్కుల ఉల్లంఘన డైరెక్ట్గానే కదా. దాని మీద సుప్రీంకోర్టు విచారణ చేసి ఉంటే బాగుండు అనిపించింది. సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో చెబుతూ ఉంటారు కదా, మాకున్నటువంటి విచక్షణ అధికారం, రాజ్యాంగం కల్పించిన అధికారాన్ని కొన్నిసార్లు 2 అడుగులు ముందుకేసైనా కూడా మేము విచారిస్తాం, ప్రతిదీ న్యాయ సమీక్షగా నిలబడాల్సిందే అని. అవును, ఇక్కడ ఈ కేసు పరిధి చూడకుండా సుప్రీంకోర్టు విచారించమనేది బ్రహ్మాండంగా ఉండేది. ఇటువంటివి ఊరే బహిష్కరణ గురి కావడం ఏంటి, వివక్ష ఏంటి, మానవ హక్కుల ఉల్లంఘన ఏంటి, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు పోలీసులు అవేమీ చేయట్లేదనే కదా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఏమో ఇంకా తెలియదు.